మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 842. హలో ఫ్రెండ్స్, స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. విరాస్ తన ఎదురుగా ఉన్న కాయిన్స్ వైపు చూస్తూ, విరాస్ ఎలా ఉండేవాడివి, ఎలా అయిపోయావు? అసలు నిన్ను చూస్తే ఒక్కొక్కరికి వణుకు పుడుతూ ఉండేది. నిన్ను చూసే సాహసం కూడా ఏ ఒక్కరు చేసేవారు కాదు. నువ్వు వాళ్ళ పక్కన నుంచుంటేనే దించిన తల ఎత్తేవారు కాదు. అలాంటి వాడిని ఈ రాక్షసి ఈ రోజులా చిల్లర లెక్క పెట్టేవాడిని చేసేసిందిగా. కంపెనీల్లో కొన్ని కోట్ల లాభం వచ్చినా కూడా ఏ రోజు కూడా కనీసం ఆ వచ్చిన అమౌంట్ని కూడా కౌంట్ చేసేవాడివి కాదు. అంత పెద్ద మాఫియాని రన్ చేసినా కూడా ఏ రోజు కూడా వచ్చిన అమౌంట్ని కనీసం చూడనైనా చూసేవాడిని కాదు. అలాంటిది ఈరోజు ఈ రాక్షసి నన్ను పూర్తిగా ఒక అకౌంటెంట్ని చేసేసింది. ఇండియా అంటే ఇష్టం లేని వాడిని చివరికి ఇండియాలోకి వచ్చి పడ్డాను. భూమి గుండ్రంగా తిరిగి మళ్ళీ మొదటి స్థానానికి వచ్చినట్టు నేను కూడా ప్రపంచం అంతటా తిరిగి చివరికి ఇండియాకి వచ్చాను. పోని వచ్చిన వాడిని వేరే వారిని ప్రేమించానా అంటే అది కాదు. రావడంతోనే నా సొంత మరదలితోనే పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి చివరికి పెళ్లితో ముగిసింది. ఏం చేస్తాం, నా రాతలో ఈ రాక్షసి రాసిపెట్టి ఉంది కాబట్టి సప్త సముద్రాల అవతల ఉన్న నన్ను ఇక్కడికి వచ్చేలాగా చేసింది విధి. ప్రేమించావు కదా, ప్రాణం కంటే ఎక్కువగా అనుభవించి విరాస్ అని విరాస్ తనలో తనే అనుకుంటూ ఇంకా తప్పక బెడ్కి మధ్యలో కూర్చుని పద్మాసనం వేసుకుని తన ఎదురుగా ఉన్న కాయిన్స్ వైపు చూస్తూ ఉంటాడు. ఆ కాయిన్స్ని చూస్తూ ఉంటేనే విరాస్కి భయంగా అనిపిస్తుంది. నాకు తెలిసి ఈ కాయిన్స్ని ఈ వసు చిన్నప్పటి నుండి దాచినట్టుంది. లేకపోతే ఇన్ని కాయిన్సా? వీటిని కౌంట్ చేయడానికే నాకు 1 డే పట్టేటట్టు ఉంది కదా దేవుడా. ఈ వసు అమాయకత్వంతో అల్లరితో నన్ను పూర్తిగా టార్చర్ చేస్తుంది. ఇది తెలియక చేస్తుందో తెలిసి చేస్తుందో అస్సలు కొంచెం కూడా అర్థమే చావడం లేదు. తప్పుతుందా? కండిషన్ పెట్టావు కదా, అనుభవించు అని విరాస్ నెమ్మదిగా ఆ కాయిన్స్ని ఒక్కొక్కటి డివైడ్ చేస్తూ ఉంటాడు. 1 రూపీ కాయిన్స్, 2 రూపీ కాయిన్స్, 5 రూపీస్ కాయిన్స్, అట్లా అన్నింటినీ విడివిడిగా పెడుతూ ఉంటాడు. వసు హెడ్ బాత్ చేసి రూమ్లోకి అడుగు పెడుతుంది. తర్వాత హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని విరాస్ వైపు చూస్తుంటే వసు వచ్చిందన్న సంగతి కూడా గమనించకుండా విరాస్ చాలా శ్రద్ధగా కాయిన్స్ని కౌంట్ చేస్తూ ఉంటుంటే వసు పెదవులపైన అస్సలు నవ్వాగదు. ఎంత ముద్దుగా ఉన్నావు టైగర్, నిన్నిలా చూస్తుంటే వెంటనే ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తుంది. అసలు ఆ అబ్బాయిలు ఇలా ఇన్నోసెంట్గా ఉంటే ఎంత క్యూట్గా ఉంటారో తెలుసా అని వెంటనే వసు పక్కనే ఉన్న తన మొబైల్ తీసి కొంచెం సేపు విరాస్ని వీడియో తీస్తుంది. ఈ వీడియో నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. నువ్వు నా కోసం ఎంతలా తగ్గుతావా అని అనుకున్నాను, కానీ నా మాటకి ఇంత విలువ ఇస్తావని అస్సలు అనుకోలేదురా. నా కోసం నువ్వు ఇలా కష్టపడుతుంటే ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా. నా లైఫ్లో ఇదొక మెమొరబుల్ మూమెంట్ అని వసు తనలో తని చిన్నగా నవ్వుకుంటూ తనకి అగ్రిమెంటు కండిషన్స్ గుర్తుకొచ్చి, లేకపోతే నాతోనే ఛాలెంజ్ చేస్తావా? చూసావా, చివరికి నీతోనే నీకిచ్చే అమౌంట్ని కౌంట్ చేపిస్తున్నాను అని నవ్వుకుంటూ మిర్రర్ వైపుకి తిరిగి తన నుదుటికి స్టిక్కర్ పెట్టుకుని హెడ్ బాత్ చేయడం వలన తన తలకి కట్టిన టవల్ తీసి ఒక సైడ్కి కొంచెం వంగి తన తలని తుడుచుకుంటూ ఉంటుంది వసుధార. గాలిలో గంధం పరిమళం విరాస్ ముక్కుకి తాకగానే విరాస్ వెంటనే తల పైకెత్తి ఎదురుగా చూసేసరికి ఒక్కసారిగా అలాగే స్టన్ అయిపోతాడు. కొన్ని క్షణాలు విరాస్ చూపంతా వసుపై అలాగే నిలిచిపోతుంది. వసు మాత్రం అటువైపు తిరిగి ఉండటం వలన విరాస్ని కొంచెం కూడా గమనించదు. కొంచెం సమయం తర్వాత విరాస్ ఎదురుగా ఉన్న వసుని చూస్తూ గుటుకలు మింగుతూ, వామ్మో ఇదేంటి ఇలా ఉంది, ఇందాకటి వరకు ఈ మేడం గారు అమాయకత్వంతో నన్ను టార్చర్ చేసింది, ఇప్పుడేమో ఈ ఎక్స్పోజింగ్ చేస్తూ నా నిగ్రహానికే పరీక్ష పెడుతుంది. రాక్షసి నీతో ఎలా వేగాలో ఏంటో అని అనుకుంటూ విరాస్ తన చూపుని పక్కకి తిప్పుదామని అనుకున్నా కూడా తన చూపు
తన మాట వినను అని చెప్తుంటే తన కళ్ళు మొత్తం వసు వైపుకి నిలిచిపోతాయి. ఇంతకీ వసు పాప ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. వసు ఒక సైడ్కి కొంచెం వంగి తన తలని తుడుచుకోవడం వలన నెలవంక లాంటి నడుము విల్లులాగా కొంచెం పక్కకి వంగి ఉండటం, అందులోనూ వసు నడుము స్పష్టంగా కనిపిస్తుంటే గాలికి చీర చెంగు అటు ఇటు కదులుతూ ఉండటంతో వసు ఉదర భాగం అలాగే నావెల్ అనేది విరాస్ కళ్ళకి కనువిందు చేస్తుంటే తన కళ్ళు తన మాట వినను అన్నట్టు వసు నడుము వైపుకే చూస్తూ ఉంటాయి. ఇంతలో వసుకి అనుమానం వచ్చి వెంటనే వెనక్కి తిరిగి చూసేసరికి విరాస్ తడబడుతూ పక్కకి తిరుగుతాడు. వసు అనుమానంగా విరాస్ వైపు చూస్తూ ఏం చూస్తున్నావు అని కొంచెం కోపంగా అంటుంది. వసు మాటకి విరాస్ వసు వైపు చూసి నేనేం చేశాను అని అనగానే వసు ఒక క్షణం విరాస్ని చూసి వెంటనే మిర్రర్ వైపుకి తిరగగానే విరాస్ గట్టిగా ఊపిరి పీల్చి వదిలి, రాక్షసి కొన్ని క్షణాలు ఈ లోకాన్ని మర్చిపోయేటట్టు చేసింది కదా, వామ్మో ఇదిలా దూరంగా ఉంటేనే ఇలా ఉంది, ఇంకా దగ్గరైతే ఇంకెలా ఉంటుందో ఏంటో, నేను ముట్టుకుంటేనే ప్రతిసారి ముడుచుకుపోతూ ఉంటుంది, ఇలా ఉంటే ఈ రాక్షసితో నాకు ఫస్ట్ నైట్ అయినట్టే, అసలు ఆ టైంలో నాకు కొంచెమైనా కోఆపరేట్ చేస్తుందా లేకపోతే దిండి దుప్పటి ఇచ్చి నన్ను బయటికి గెంటేస్తుందా అని విరాస్ పైకి చూడగానే ఫస్ట్ నైట్ రోజు వసు నవ్వుతో విరాస్ దగ్గరికి రావడం, విరాస్ వసు చేతిని పట్టుకుని తన మీదకి లాక్కోగానే వసు ఒక్కసారిగా విరాస్ని దూరంగా నెట్టేసి బెడ్పై ఉన్న దిండి దుప్పటి విరాస్ చేతిలో పెట్టి నాకు కొంచెం టైం కావాలి, ఇంక నువ్వు బయటకు వెళ్ళు అని విరాస్ని ఫస్ట్ నైట్ రూమ్లో నుండి బయటకు గెంటగానే విరాస్ గట్టిగా ఒక్కసారిగా నో అని అరుస్తాడు. విరాస్ అరుపుకి వసు ఒక్కసారిగా ఉలిక్కిపడి వెంటనే విరాస్ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి విజ్జు ఏమైంది, ఎందుకు అంత గట్టిగా అరిచావు అని కంగారుగా అంటుంటే విరాస్ వసు వైపు చూస్తూ డౌట్ లేదు, ఈ రాక్షసి అలా చేసినా చేస్తుంది, అమ్మో అందుకే ఈ ఫస్ట్ నైట్ అనేది ఇంట్లో కాకుండా ఈ వసు బయటకు వస్తే భయపడేటట్టు నేను రూమ్లోనే ఉంటేనే ఆ రూమ్లో ఉండేటట్టు సెట్ చేయాలి, లేకపోతే నన్ను బయటికి గెంటేస్తుంది అని విరాస్ మనసులో అనుకుంటూ ఉండగా విజ్జు ఏమైంది అని వసు కంగారుగా అంటుంటే ఏమీ లేదు వాటర్ అని కొంచెం తడబడుతూ అంటాడు విరాస్. ఇప్పుడే వస్తాను అని వసు పరుగున కిచెన్లోకి వెళ్ళి వాటర్ తీసుకుని విరాస్ దగ్గరికి వచ్చి విజ్జు అని అంటుంటే విరాస్ వెంటనే బాటిల్ మొత్తం ఖాళీ చేసి వసు చేతిలో పెట్టి ఇంక నువ్వు వెళ్ళు అని అనగానే అసలు ఏమైంది టైగర్కి, ఎందుకు అంత గట్టిగా అరిచాడు అని వసు చిన్నగా అనుకుంటూ అక్కడి నుండి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఇంకా రెడీ అవుతూ ఉంటుంది. వామ్మో పెళ్ళైన తర్వాత ఈ రాక్షసితో చాలా జాగ్రత్తగా ఉండాలి, పెళ్ళైన తర్వాత ఏంటి పెళ్ళి జరిగే ముందు వరకు కూడా ఈ రాక్షసితో జాగ్రత్తగా ఉండాలి, ఇలాగే నా కళ్ళ ముందు ఎక్స్పోజ్ చేస్తూ కనిపించిందంటే ఇంక నేను నిగ్రహంగా ఉండడం చాలా కష్టం, అసలు నేనేంటి ఇలా తయారయ్యాను, ఎప్పుడు కూడా నాకు ఇటువంటి ఫీలింగ్స్ కలగలేదు, కానీ ఈ వసు ఎప్పుడైతే నా లైఫ్లోకి వచ్చిందో నాకు తెలియకుండానే ఆ క్షణం నుండి నాకు ఈ ఫీలింగ్స్ అనేవి కలుగుతున్నాయి. అరే నేను వైష్ణవిని ప్రేమించినప్పుడు కూడా ఎప్పుడు కూడా తనతో నా లిమిట్ని క్రాస్ చేయలేదు, అలాగే ఏ రోజు కూడా తనని అటువంటి ఉద్దేశంతో కూడా చూడలేదు, మరి ఈ రాక్షసి ఏంటి నా జీవితంలోకి వచ్చిన దగ్గర నుండి నా లైఫ్ ఇలా మారిపోయింది, నాకు తెలియకుండానే ఏదేదో జరిగిపోయింది మా ఇద్దరి మధ్య, ఇంకా లాభం లేదు, త్వరగా విక్రమ్తో మాట్లాడి పెళ్లి ముహూర్తం పెట్టించాలి, లేకపోతే ఈ వసు అమాయకత్వంతో ఎప్పుడు ఏం జరుగుతుందో నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు, అరే ఇక్కడ నేను ఒకరిని ఉన్నానన్న విషయం కూడా మర్చిపోయి ఎలా ఉందో ఇందాక వసు ఉన్న పొజిషన్ గుర్తుకు తెచ్చుకోగానే విరాస్ బాడీ అంతా ఒక్కసారిగా జరికిచ్చినట్లు అనిపిస్తుంటే వామ్మో ముందు అర్జెంటుగా నన్ను నేను డైవర్ట్ చేసుకోవాలి అని అనుకుని గట్టిగా కళ్ళు మూసుకుని తర్వాత కళ్ళు తెరిచి తన ఎదురుగా ఉన్న కాయిన్స్ని చూడగానే అప్పటి వరకు ఉన్న ఫీలింగ్స్ మొత్తం ఒక్కసారిగా పోగా సరిపోయింది,
చివరికి నాలో ఉన్న ఫీలింగ్స్ని కూడా ఈ కాయిన్స్ పోగొట్టేటట్టు ఉన్నాయి కదా అని అనుకుంటూ ఇంకా కాయిన్స్ని కౌంట్ చేస్తూ ఉంటాడు విరాస్. ఇంకా వసు రెడీ అయ్యి విరాస్ వైపు చూస్తూ, విజ్జు నువ్వు కౌంట్ చేసేసి ఇదిగో ఈ పేపర్లో అమౌంట్ ఎంతున్నాయో మెన్షన్ చెయ్యి, నాకు చిన్న పని ఉంది, నేను ఒక 1 అవర్లో వస్తాను, నేను వచ్చేసరికి నీ పని అయిపోవాలి, అసలు పెండింగ్ పెట్టుకో సరేనా అని అంటూ వసు ఆ రూమ్లో నుండి కాలు బయటికి పెట్టేసరికి వసు అని గట్టిగా వినిపిస్తుంది విరాస్ వాయిస్. అయిపోయింది, ఆపేశాడుగా ఈ టైగర్, నన్ను ఎక్కడ వెళ్ళనిస్తాడు. అప్పటికి అనుకున్నాను త్వరగా బయటికి వెళ్ళిపోదామని. అబ్బా ఇప్పుడు ఎలా బయటికి వెళ్ళేది అని వసు మనసులో అనుకుంటూ ఉండగా విరాస్ వెంటనే బెడ్ దిగి వసు దగ్గరకు వచ్చి, ఏంటి ఏదో పాఠం అప్పచెప్పినట్టు త్వరగా చెప్పేసి నీ దారిన నువ్వు వెళ్ళిపోతున్నావు, అసలు ఎక్కడికి వెళ్తున్నావు అని విరాస్ అడుగుతాడు. అయ్యో విజ్జు, నువ్వే కదా ఈ రోజు ఎలాగైనా నీ అమౌంట్ రిటర్న్ ఇవ్వమని అడిగావు, మరి నీ అమౌంట్ నీకు రిటర్న్ ఇవ్వాలి అంటే బ్యాంక్లో ఉన్న అమౌంట్ విత్డ్రా చేయాలి కదా, అవేమి 20,000 30,000 కాదు విత్డ్రా చేయడానికి 4 lakhs, అలా ఎలా వస్తాయి చెప్పు అని అనగానే, వాట్ నీ దగ్గర 4 lakhs ఎక్కడివి అని అడుగుతాడు విరాస్. ఇది మరీ బాగుంది, అంటే నా దగ్గర 4 lakhs కూడా ఉండవు అని అనుకున్నావా అని వసు కొంచెం కోపంగా అంటుంటే, అది కాదురా నేను ఆ విధంగా అనలేదు అని అనగానే, హలో తమరు ఏ విధంగా అన్నారో నాకు తెలియదు కానీ సర్లే అడిగావు కాబట్టి చెప్తున్నాను. నేను జాబ్ చేస్తున్న దగ్గర నుండి అప్పుడప్పుడు అమౌంట్ సేవింగ్స్లో ఉంటాయని కొంచెం కొంచెం ప్రతి నెల ఫిక్స్డ్ చేస్తూ వచ్చాను. ఇప్పటి వరకు ఆ అమౌంట్ని తీయలేదు. సో నేను బ్యాంకుకు వెళ్ళి ఆ అమౌంట్ విత్డ్రా చేయాలి. అలాగే నా శాలరీ కూడా 1 lakh పైనే నా అకౌంట్లో ఉంది, అవి కూడా విత్డ్రా చేయాలి. అవన్నీ విత్డ్రా చేస్తేనే కదా నీకు అమౌంట్ రిటర్న్ ఇవ్వగలను. మళ్ళీ నువ్వు అంటావేమో నా అకౌంట్కి పంపించవచ్చు కదా, అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయవచ్చు కదా అని. అలా అయినా నేను అమౌంట్ ఫిక్సర్ నుండి తీయాలన్నా బ్యాంకుకు వెళ్ళాలి. నేను ఆన్లైన్ యాక్సెస్ తీసుకోలేదు. సో ఇప్పుడు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాంకుకి వెళ్ళాల్సిందే. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను నీ డౌట్ క్లియర్ అయింది కదా, ఇప్పుడు నేను వెళ్ళొచ్చు కదా, ప్లీజ్ నన్ను ఆపక విజ్జు అని వసు ఒక అడుగు ముందుకు వేయగానే విరాస్ వెంటనే వసుని తనపైకి లాక్కుని, నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అర్థమైందా అని అంటుంటే, ఇదిగో నువ్వు మళ్ళీ నన్ను ఆపుతున్నావు, ఇలా నువ్వు ప్రతిదానికి కండిషన్ పడితే నేను అస్సలు ఊరుకోను. చెప్పాను కదా నేను వెళ్ళేది బ్యాంకుకే, ఏ అండమానో దేవులకి వెళ్ళిపోవడం లేదు, నీకంత అనుమానం ఏంటయ్యా బాబు అని వసు విరాస్ నుండి దూరం జరిగి, బాయ్ విచ్చు నేను వచ్చేసరికి నేను చెప్పిన పని చెయ్యి అని వసు అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతుంది. విరాస్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని వెళ్తున్న వసుని చూస్తూ ఉంటాడు. వసు ఫ్లాట్ బయటకు వచ్చి, అమ్మయ్య మొత్తానికి విజ్జు నుండి తప్పించుకున్నాను, వెంటనే బ్యాంకుకు వెళ్ళి అమౌంట్ విత్డ్రా చేసి తీసుకుని రావాలి అని వసుకి తన స్కూటీ లేకపోవడం గుర్తుకొచ్చి ఇంకా క్యాబ్ బుక్ చేసుకుంటుంది. తర్వాత అపార్ట్మెంటు మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళగానే తనకి ఎదురుగా 5 వ్యక్తులు వచ్చి నుంచుంటారు. ఆ 5 చూడగానే వసు భయంగా 2 అడుగులు వెనక్కి వేస్తూ, ఎవరు వీళ్ళు, నాకెందుకు అడ్డుగా వచ్చి నుంచున్నారు, ఒకవేళ ఆ అభి పెట్టిన మనుషులా, లేదు మరి ఎవరు వీళ్ళు అని అనుకుంటూ వాళ్ళ వైపు చూస్తూ కొంచెం ధైర్యం తెచ్చుకుని, ఎవరు మీరు, ఎందుకు నాకు అడ్డుగా నుంచున్నారు అని వసు కొంచెం కోపంగా అంటుంటే, మేడం మీరు ఈ అపార్ట్మెంట్ దాటి బయటకు వెళ్ళడానికి అస్సలు వీల్లేదు, మిమ్మల్ని అపార్ట్మెంట్ బయటికి రానివ్వద్దని చెప్పారు అని ఆ బాడీ గార్డ్స్ చెప్పగానే, వాట్ ఈ అపార్ట్మెంట్ దాటి నేనెందుకు బయటకు వెళ్ళకూడదు, ఎవరు చెప్పారు మీకు అని వసు కోపంగా అంటుంటే, విరాస్ సార్ అని వాళ్ళు వినయంగా చెబుతారు. విరాస్ పేరు వినగానే వసు షాక్గా అలాగే నుంచుని ఉండిపోతుంది. పాప వసు, విరాస్ వదిలేశాడని అనుకున్నావా, అసలు నువ్వు ముందు అపార్ట్మెంట్ బయటికి కాలు పెట్టాలి కదా, విరాస్ పర్మిషన్ లేకుండా అలా ఎలా అపార్ట్మెంట్ బయటికి వెళ్ళిపోదామని అనుకున్నావు, వెళ్ళు, నీ కోసం నీ టైగర్ ఎదురు చూస్తున్నాడు. హలో ఫ్రెండ్స్, స్టోరీ అంతా తప్పకుండా కామెంట్ చేయండి. విక్రమ్ వైష్ణవి సీన్స్ రావడం లేదని అనుకోకండి, వాళ్ళ సీన్స్ కూడా వస్తాయి, ప్లీజ్ అర్థం చేసుకోండి.